పెద్దపల్లి జిల్లా సింగారెడ్డిపల్లిలో ఓ దారుణ హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన జూల వంశీ అనే దళిత యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మంతని మండలం గాడిదలగండి సమీపంలో కుళ్లిన స్థితిలో వంశీ మృతదేహం లభ్యమైంది. ఏప్రిల్ 30 నుంచి వంశీ కనబడకపోవడంతో 4 రోజుల తర్వాత అతని కుటుంబ సభ్యులు గోదావరిఖని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వంశీ అదే గ్రామానికి చెందిన ఒక యువతితో గతంలో ప్రేమ వ్యవహారం నడిపినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆమె వేరొకరిని ప్రేమ వివాహం చేసుకోవడంతో ఇద్దరి మధ్య బ్రేకప్ అయింది. ఇటీవల గ్రామ దేవతల కొలువు సందర్భంగా తిరిగి గ్రామానికి వచ్చిన యువతితో మళ్లీ అతను చనువుగా వ్యవహరించడంతో ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణలు మొదలయ్యాయి. విషయం గమనించిన వివాహిత భర్త నీలం నవీన్ ఏప్రిల్ 30న వంశీని హైదరాబాద్ కు పిలిపించి స్నేహితుడి గదిలో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత మృతదేహాన్ని కారులో హైదరాబాద్ నుంచి గాడిదలగండిలో వేసినట్లు పోలీసుల ముందు ప్రియురాలి భర్త ఒప్పుకున్నాడు. ఘటనా స్థలం వద్ద పోలీసులు పట్టించుకోలేదని కాటారం ప్రధాన రహదారిపై మృతుని కుటుంబ సభ్యులు రాస్తారోకో నిర్వహించారు. అడ్డుకున్న పోలీసులతో మృతుని కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. సంఘటనకి చేరుకున్న ఏసీపీ రమేష్ వారికి నచ్చజెప్పడంతో వారు ధర్నా విరమించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఏప్రిల్ బుధవారం అనుకుంటా ఆ రోజు ఇంట్లో మామూలు ఏదో ఫంక్షన్ వెళ్తున్నాడని మా యొక్క అమ్మగారికి చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. కానీ వాడు వెళ్ళిన అమ్మాయి నైట్ అంతా ఫోన్ చేసి హైదరాబాద్కు రప్పించుకొని వీడిపై దాడి చేసి వీడి దగ్గర ఉన్నటువంటి డబ్బులు అనేటివి కూడా ఉన్నంతసేపు వాడుకొని ఆ యొక్క డబ్బులు కాజేసిన తర్వాత వాళ్ళ భర్తకు తెలిసిన తర్వాత భర్త ఉన్న ఈ యొక్క అమ్మాయి వీరితో పాటు మన యొక్క పోలీస్ స్టేషన్లో ఇచ్చినటువంటి 3-4 కలిసి వాళ్ళ రూములో దారుణమైనటువంటి హత్య చేసి ఇక్కడ హైదరాబాద్ నుంచి ఆ యొక్క కారులో ఇక్కడ తీసుకొచ్చి ఇంత దూరం కనీసం 500-300 కిలోమీటర్లు తీసుకొచ్చి ఇక్కడ వేయడం జరిగింది. మేము పోలీస్ స్టేషన్లో వీడు మిస్ అయినటువంటి 2 డేస్కే మేము అక్కడ నమోదు చేయడం జరిగింది ఎఫ్ఐఆర్లో. కానీ పోలీసు వాళ్ళు ఆ రోజు నుండి అంటే కనీసం 12 డేస్ అవుతుంది. ఒక వ్యక్తి చనిపోయి 12 డేస్ అవుతుంది. వాళ్ళపైన అనుమానం ఉన్నదని కూడా చెప్పినా కూడా వాళ్ళ మీద ఎలాంటి ఇంట్రాగేషన్ చేయకుండా దొరుకుతాడు మమ్మల్ని మభ్యపెట్టి మా యొక్క సహనమంతా కోల్పోయేదాకా చేసి ఆ యొక్క డబ్బులకు మరి ఏ విధమైనటువంటి రాజకీయాలకు అతీతంగా వాళ్ళు లొంగిపోయిందో తెలియదు. కానీ వీడిని మాత్రం వాళ్ళు మాయం చేయడం అనేది జరిగింది. కాబట్టి దళితులపై హత్యలు అనేది కంపల్సరీగా ఖండించాలి. మాకు వాళ్ళకి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్లో A1 A2 ఎవరెవరు అనేది మాకు పూర్తి సమాచారంతో ప్రతి ఒక్క కంప్లైంట్ పేపర్లో ఎఫ్ఐఆర్ అనేది నమోదయ్యేదాకా ఈ యొక్క బాడీ అనేది ఇక్కడ తీసుకెళ్ళము. ఈ బాడీ అనేది మొత్తం కూడా ఇక్కడే ఉంటుంది. బాడీ తీసుకెళ్ళిన కూడా వాళ్ళ ఇంటి ముందట మళ్ళీ వేసి ఈ యొక్క ధర్నా అనేది కొనసాగించడం అనేది జరుగుతూ ఉంటుంది. గోదావరిఖని 2 టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జూల వంశీ అనే వ్యక్తి తప్పిపోయినాడని వాళ్ళ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా జూల వంశీకి తన 10th క్లాస్ మేట్ అయినటువంటి ఆ స్థానిక అమ్మాయి అలేఖ్య అనే అమ్మాయితో ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన కొన్ని ఇష్యూస్ వల్ల అలేఖ్య తన భర్త నవీన్ మరియు వాళ్ళ మిత్రుడు భాస్కర్తో కలిపి హైదరాబాద్కు పిలిపించి అక్కడ హత్య చేసి ఆ శవాన్ని తీసుకొచ్చి ఇక్కడ మంతని పోలీస్ స్టేషన్ పరిధిలోని గాడిదలగండి దగ్గర పడవేయడం జరిగింది. దీని మీద సాంకేతికంగా అన్ని రకాలుగా సాంకేతిక స్థాయిలో అన్ని కోణాల లోపల విచారించి నిందితులను చట్టపరంగా కఠినంగా